ఒకప్పటి కాలపు సామాజిక సాంఘిక పరిస్థితులు, ఆధునిక భారతదేశ నిర్మాణములో క్రైస్తవ మిషనరీల పాత్ర, భ్రమల వెనుక దాగి ఉన్న వాస్తవాలు. ఒకప్పటి సామాజిక పరిస్థితులు వింతగా ఉండేవి. అబ్బాయి పుట్టినప్పుడు ఒక రకంగా, అమ్మాయి పుట్టినప్పుడు ఇంకొక రకంగా ఉండేవి. రాజపుత్ర తెగల్లో అప్పట్లో ఒక సాంప్రదాయం ఉండేది. ఇంట్లో అబ్బాయి కనుక పుడితే ఇరుగు పొరుగు వారికి వినబడేలా సంగీత వాయిద్యాలతో పాటలు పాడేవారు. ఆ ఇంటి వారు ఇరుగు పొరుగు వారికి స్వీట్స్ పంచిపెట్టేవారు. అలా ఏ ఇంట్లో అయినా ఇలాంటి పాటలు మరియు సంగీతం వినబడినట్లయితే, స్వీట్స్ పంచినట్లయితే ఆ ఇంట్లో అబ్బాయి పుట్టాడని అర్థం. కానీ అమ్మాయి పుట్టినట్లయితే ఇంత హంగు ఆర్భాటాలతో కూడిన పరిస్థితులు ఉండేవి కావు. కేవలం బిడ్డ పుట్టింది అనే విషయం మాత్రమే ప్రకటిస్తారు తప్ప స్వీట్స్ పంచరు, సంగీతం ఉండదు, ఇంట్లో ఎలాంటి సందడి వాతావరణము ఉండదు. దీన్ని బట్టి ఆ ఇంట్లో అమ్మాయి పుట్టింది అని ఇరుగు పొరుగు వారు భావించుకునేవారు. పుట్టినది అమ్మాయి కనుక ఒకవేళ ఆ ఇంటి వారు ఆ అమ్మాయిని వద్దనుకుంటే దోమనో లేదా ఈగనో చంపినంత తేలిగ్గా అమ్మాయిని చంపేసేవారు. పుట్టిన ఆడపసికందును చంపే విధానం వివిధ రకాలుగా ఉంటుంది. పసిపిల్లలు ఏడుస్తున్నప్పుడు నల్లమందు, ఆపియం అనే ఒక రకమైన ద్రవ పదార్థాన్ని ఉపయోగించేవారు. అది నోట్లో వేసినప్పుడు కడుపు నొప్పి, చెవిలో వేసినప్పుడు చెవిపోటు లాంటి సమస్యలు తగ్గిపోయేవి. అయితే తమకు పుట్టిన ఆడపిల్ల వద్దు అని అనుకున్నప్పుడు ఈ మత్తు పదార్థాన్ని మోతాదుకు మించి నోట్లో వేసేసరికి ఊపిరి సలపక గిలగిల తన్నుకొని పసికందు చనిపోయేది. అంత మాత్రమే కాకుండా పసిపిల్లలను గొంతి నులిమి చంపే విధానాన్ని కూడా అనుసరించేవారు. ఇలా ప్రావీణ్యముతో, నేర్పుతో గొంతు నులిమి పసిపిల్లలను చంపే విధానాన్ని పుట్టింగ్ నెయిల్ టు ద థ్రోట్ అని అంటారు. ఈ విషయమై పండిత రమాబాయి సరస్వతి తన గ్రంథాలలో వ్రాశారు. ఆడపసికందులను వద్దనుకుంటే వారిని చంపడానికి మరికొన్ని పద్ధతులు అవలంబించేవారు. స్వయంగా తల్లి తన పాలు తాగించే రొమ్ములకు మత్తుమందును రాసి అప్పుడు పసిపిల్లలకు పాలు త్రాగించేది. అప్పుడు పాలతో పాటుగానే ఆ రొమ్ములకు ఉన్న మత్తుమందు పసిపిల్లల గొంతులోనికి పోయి ఆ పసిపిల్ల చనిపోయేది. అదేవిధంగా ఆడపిల్ల పుట్టినప్పుడు తల్లి బొడ్డు దగ్గర జిగురుగా ఉండే ఒక చిన్న పేగు ముక్కను కత్తిరించి పసిపిల్ల గొంతులో వేసి ఊపిరి ఆడకుండా చేసి చంపేసేవారు. దీని విషయం కూడా విలియం బర్క్రైన్ అను మిషనరీ తన గ్రంథంలో రాశారు. అంతేకాదు గోధుమ గింజలు నోట్లో వేసి చంపే పద్ధతి కూడా మన భారతదేశంలో ఉంది. 1870 గణాంకాల ప్రకారం ఒక దిగ్భ్రాంతి కలిగించే వార్త వెలుగులోనికి వచ్చింది. ఒక్క సంవత్సరంలో అమృత్సర్ పట్టణంలో 300 మంది ఆడపసికందులను తోడేళ్లు ఎత్తుకొని పోయినట్లు తెలిసింది. అనగా ఈ విధంగా ఆడపసికందులను చంపారు అని ఈ వార్త వెలుగులోనికి వచ్చింది. ఈ శిశు హత్యలను నివారించడానికి చట్టాన్ని తెచ్చింది బ్రిటిష్ గవర్నర్గా పనిచేసిన క్రైస్తవ సంఘ సంస్కర్త మేజర్ జాన్ లుడ్రో. కట్న కానుకల విషయంలో చాలామంది నిరుపేద అమ్మాయిలకు పెళ్లిళ్ళు జరిగేవి కావు. అయితే ఈ పరిస్థితిని నివారించడానికి స్థాయికి మించిన కట్నం ఇవ్వడం మరియు తీసుకోవడం లాంటి చర్యలను నేరంగా పరిగణిస్తూ చట్టం చేశాడు. అంత మాత్రమే కాకుండా ఘనంగానో వైభవంగానో పెళ్లిళ్ళు జరిగించకూడదని, అనవసరమైన ఖర్చులు తగ్గించి ఉన్నంతలో పెళ్లి వేడుకలు జరుపుకోవాలని ప్రజలకు హితవు పలికాడు. గ్రీకులు మరియు రోమన్లు ప్రజలు అత్యంత హీనమైన అలవాట్లను కలిగి ఉండేవారు. వారి ఆచారాలు లేదా సాంప్రదాయాలు ఘోరంగాను కిరాతక ఆకృత్యాలతో నిండి ఉండేవి. ఉదాహరణకు స్పార్టా పట్టణంలో కనుక
ఎవరికైనా సంతానం కలిగితే పెద్దల దగ్గరకు తీసుకొని రావాలి. అప్పుడు ఆ బిడ్డ బ్రతకనియ్యాలా లేక చంపి పారేయాలా అనే విషయం వారు చెప్తారు. గ్రీకుల సాహిత్యంలో కానీ రోమన్ సాహిత్యంలో కానీ తమ పసికందుల పట్ల జాలి దయ చూపించిన దాఖలాలు మచ్చుకైనను కనబడవు. క్రైస్తవులైతే ఇలాంటి కిరాతక చర్యలను కేవలం ఖండించడం మాత్రమే కాదు కానీ రోమియులు తమకు వద్దనుకున్న పసికందులను రోడ్ల మీదనో నదుల్లోనో విసిరిపారేసినప్పుడు క్రైస్తవులు వారిని సేకరించి రక్షించి పెంచి పోషించారు. రోమాకు చెందిన క్యాలిస్టస్ అను బిషప్ పసిపిల్లలను కాపాడి క్రైస్తవ గృహాల్లో ఉంచి వారిని ఆదరించి పెంచేవాడు. బెనిగస్ కూడా ఇలా పారవేయబడిన పసిపిల్లలను చేరదీసి మంచి పోషక విలువలతో కూడిన ఆహారంతో పోషించాడు. పసికందులను చంపే ఈ కిరాతకమైన చర్యలను క్రైస్తవులైన క్లెమెంట్ మరియు టెర్టూలియన్ తీవ్రంగా ఖండించారు. అంత మాత్రమే కాదు, ఈ రోమన్లో ఇంకో పాడు అలవాటు ఉండేది. దాన్ని కూడా క్రైస్తవులు ఖండించారు. అదేమిటంటే తమ సొంత పసిపిల్లలను ప్రేమగా గారాబంగా చూసుకోవాల్సిన దానికి బదులు పక్షులను జంతువులను అమితంగా ప్రేమించేవారు. మన భారతదేశంలో ఆడపిల్ల పుట్టిందంటే ఆ తల్లిదండ్రులను చాలా నీచంగా చూసేవారు. మీర్జాపూర్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. తన భార్య చేతుల్లో నుండి 15 నెలల పసికందును ఒక బ్రాహ్మణుడు దౌర్జన్యంగా లాక్కొని నేలకేసి కొట్టేశాడు. అలా చనిపోయిన ఆ పసికందు పిశాచిగా మారి ఆ బ్రాహ్మణుణ్ణి కష్టపెట్టిన వారిపై పగ తీర్చుకుంటుంది అని ఆ బ్రాహ్మణుడు అలాంటి ఘాతకానికి పాల్పడ్డాడు. అదేవిధంగా ఒక తండ్రి స్వయాన తన కూతుర్ని గొడ్డలితో మెడ నరికి చంపేశాడు. ఇంకొక తండ్రి తన అమ్మాయిని ఒక బాకుతో పొడిచి గుండెను బయటకు తీశాడు. అలా తీవ్రమైన రక్తస్రావంతో గిలగిలా తన్నుకుంటూ ఉన్నప్పుడు తన కూతుర్ని ఎత్తుకొని వెళ్ళి తాను పగ తీర్చుకోవాలి అనుకున్న వ్యక్తి యొక్క ఇంటి గుమ్మము దగ్గర పడేశాడు. అలా ఆ అమ్మాయి కర్కశంగా చనిపోతే దయ్యంగా మారి ఆ పొరుగు వానిని పీడిస్తుందట. కలకత్తాలో ఒక పనివాడు యజమానితో గొడవపడ్డాడు. కక్ష సాధింపు చర్యగా దయ్యమై పీడించవచ్చు అని భావించి ఆ పనివాడు అదే రాత్రి ఊరిపెట్టుకొని చనిపోయాడు. దీంతో బెంబేలెత్తిపోయిన ఆ ఇంటి వారు ఉన్న పళంగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అప్పట్లో కొందరు అగ్రవర్గాల వారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటి మూఢనమ్మకాలు ప్రచారం చేస్తూ సామాన్యమైన ప్రజలను భయపెట్టేవారు. జజేరా తెగలో ఒక కథ చెప్తారు. అప్పట్లో ఒక బ్రాహ్మణుడు శాపం పెట్టాడట. ఆ తెగల్లోని తల్లులు తమ ఆడపిల్లలను పెంచడానికి పోషించడానికి నానా యాతనలు అష్టకష్టాలు పడతారని ఆ శాపంలోని భావం. ఈ శాపం నుండి తప్పించుకోవడానికి స్వయంగా తల్లులే తమ పసికందులను దయాదాక్షణ్యాలు లేసమాత్రమైనను లేకుండా గొంతు నులిమి చంపేవారు. నార్త్ ఇండియాలో కులకట్టుబాట్లు పీక్స్లో ఉండేవి. భిక్షమెత్తుకునేవాడు కూడా సహాయం చేసేవారి కులాన్ని తీసుకున్న తర్వాత మాత్రమే ఆ సహాయాన్ని తీసుకునేవాడు. శారీరక దౌర్బల్యముతో బాధపడుతున్న రోగి కూడా మిషనరీలు అందించే ఉచిత వైద్యాన్ని త్రోసిపుచ్చేవాడు. ఒకవేళ అలా తన కులానికి చెందినవాడు మిషనరీలు అందించిన వైద్యాన్ని పొందినట్లయితే కులభ్రష్టుడైపోతాడు గనక రోగులు కూడా మిషనరీలు అందించే ఉచిత వైద్య సదుపాయాలను ఉపయోగించుకునేవారు కారు. మరింత బాధాకరమైన విషయం ఏమిటంటే తమ కులానికి చెందిన వ్యక్తి కనుక చనిపోతే అంత్యక్రియలకు కూడా అటెండ్ అయ్యేవారు కారు. ఎక్కడ తమ కులం మలినమైపోతుందో అని భయపడి ఖననం చేయడానికో లేదా దహన సంస్కారాలకో కూడా వెళ్ళేవారు కారు. ఇవి అప్పటి కాలపు ఉత్తర భారతదేశపు సామాజిక కుల కట్టుబాట్లు. ఈ విషయాలు ప్రముఖ విద్యావేత్త అయిన భర్పూజారి రాశారు. బ్రాహ్మణేతర స్త్రీలను చెరచడానికి బ్రాహ్మణులు తమకు హక్కు ఉందనడం ప్రారంభించారు.
క్యాలికట్కు చెందిన జమోరిన్ కుటుంబములోను, వల్లభాచార్య సాంప్రదాయానికి చెందిన వైష్ణవ తెగల్లోనూ ఈ అనాచారం ఉండేది. బ్రాహ్మణులు ఎంత అధోగతికి దిగజారారో బైబిల్లో చెప్తున్నట్లు ఉప్పుకే ఉప్పుదనం పోతే మరి దానికి ఉప్పుదనం ఎలా తెచ్చేట్లు? హైందవ మత సమాజం ఈ నైతిక బంధాలు అత్యంత ప్రమాద స్థాయికి జారిపోయాయంటే ఏమీ ఆశ్చర్యం లేదు. ఈ నైతిక పతనాన్ని ఆపడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ 1819లో ఒక శాసన నిబంధన తీసుకురావాల్సి వచ్చింది. మన భారతదేశంలో ఆడపసికందులను పుట్టినప్పుడే చంపే పద్ధతి అనాగరిక ఆచారము. ఇటువంటి ఆచారము నుండి ఆడబిడ్డలను కాపాడింది మన క్రైస్తవ మిషనరీలు, వారి పోరాటమే. క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో క్రైస్తవ మత వ్యాప్తిని, అలాగే మత మార్పిడులు వారు అనుకున్నంతగా విరివిగా చేయలేకపోయారు. అయినప్పటికీ భారతదేశ అభివృద్ధికై మిషనరీల సేవ ప్రశంసనీయం. అన్ని విధాలుగా భారతీయులను అభివృద్ధి పరచడానికి దేవుని వాక్యముతో పాటు అనేక దురాచారాల నుండి భారతీయులను విడిపించి వారిని కాపాడింది క్రైస్తవ మిషనరీలే. విద్యా వైద్యముతో పాటు మరెంతో మేలు చేశారు క్రైస్తవ మిషనరీలు. మన భారతదేశం మూఢాచారాలకు, మూగ సాంప్రదాయాలకు పెట్టింది పేరు. అయితే పసికందులను చంపే విషయం గురించి చట్టాన్ని చేయించింది మాత్రం క్రైస్తవ మిషనరీలు మాత్రమే. వారి సేవ, వారి కృషి, పట్టుదలే భారతీయ ఆడ పసికందులకు రక్షణ, భద్రత కొరకైన చట్టంగా మార్చబడింది. ఇటువంటి మరెన్నో సాహసాలు చేసి ఆధునిక భారతదేశ నిర్మాణంలో క్రైస్తవ మిషనరీలు చేసిన అనేక చర్యలను గూర్చి రానున్న వీడియోల్లో మనము మరికొన్ని విషయాలను నేర్చుకుందాం.